దావోస్ లో జరగబోతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పరిశ్రమల శాఖ మంత్రులు, అధికారులు హాజరుపడ్డారు. ఇక్కడికెంచి వేరువేరుగా పోయినా గానీ అక్కడ విమాన డిపోలో మాత్రం అందరూ కలుసుకున్నారు. ఇక అక్కడి వీడియో బయటికి వచ్చే వరకు ఇప్పుడు దాని గురించి 2 తెలుగు రాష్ట్రాల్లో మస్తు మాట్లాడుకుంటున్నారు. మరి ఎవరేమనుకుంటున్నారో మనం కూడా నజరేద్దాం పాండ్రి. మరి ఇదివరకు గురు శిష్యులిద్దరు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు అన్నమాట రాగానే చంద్రబాబు నా గురువేంది, మేమిద్దరు సమకాలికులమని సీఎం రేవంత్ అన్న చంద్రబాబు సారును ఉద్దేశించి అన్నాడు. కాకుంటే ఇప్పుడు దావోస్ టూర్ లో మళ్ళా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడుండి మాట్లాడుకునే వరకు గురువుతోని శిష్యుడు మళ్ళా ఏం మాట్లాడిండో అని కారు పార్టీ లీడర్లు అంటుంటే, కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాత్రం 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు కలుసుకున్నారు కాబట్టి రాష్ట్రాల నడుమున్న తక్లీఫ్లు ఎట్లా తీర్చుకోవాలనే దాని గురించి మాట్లాడుకున్నారు. అట్లనే పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఎట్లా తీసుకురావాలనే దాని గురించి చర్చించిర్రు. దానికే కారు పార్టీ లీడర్లు ఏదో రాగం తీస్తున్నారని గరానికత్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడులు టూర్లని తిరుగుడేనా, ప్రజలనేమన్నా పట్టించుకునేది ఉన్నదా? పోయిన పడి కూడా పెట్టుబడుల కోసానికి పోయి అచ్చిరాని ఇంగ్లీష్ లా ఇన్వెస్టర్లు న్యూక్లియర్ రియాక్షన్ అనుకుంటా ఏందేందో మాట్లాడి రాష్ట్రం పరుగు తీసిండు. అదానితోని మాట్లాడి వేల పెట్టుబడులు తెత్తమని చెప్పి ఇప్పుడు అదే అదానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు. ఈ పారన్న మంచి కంపెనీలు పెట్టుబడులు పెట్టేటట్టు చేస్తారా, లేకుంటే మళ్ళా గదే ఆగం కథ చేస్తారా అని కారు పార్టీ లీడర్లు సోషల్ మీడియాల కామెంట్లు బగ్గనే పెడుతున్నారు. చూడాలి మరి ఈ పారి తెలంగాణల కంపెనీలు ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు పెడతాయో, ఎన్ని ఉద్యోగాలు ఇస్తాయో. ఈ లీడర్లు చెప్పేది ఒకటి ఉంటే చేసేది ఇంకొకటి ఉంటది. నీతులు చెప్పనీకే గాని పార్టీ అని గాదన్నట్టే చేస్తుంటారు కొంతమంది. ఏందమ్మా ఎవరి గురించి అంటున్నావు గంతగా అనమంటారా? ఇంకెవరు జనాలను ఉద్ధరిద్దామని గెలిచిన ఓ ఎమ్మెల్యే సార్ చేస్తున్న ముచ్చట తెలిసి నేనంటున్న మాటలు కాదమ్మో, ప్రజలు అంటుంటే గా వార్త మన రచ్చబండ ముచ్చట్లకు పట్టుకొచ్చినాం. చలో చూద్దాం. ఇక ఎమ్మెల్యే చేసిన పని గురించని చెప్పి హైడ్రా కూల్చివేతల గురించి చూయిస్తున్నారేందని అనుకుంటున్నారా అనుల్లా? మేం చెప్పింది చూయించింది ఒక్కటే, ఇది హైడ్రా కూల్చివేత కాదు, పోయిన సర్కార్ కట్టించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం. అయినా దాన్ని కట్టి 10 ఏళ్లు కూడా కాలేదు. అప్పుడే ఎందుకు గూలగొడుతున్నారని మీ కోపం వస్తుండొచ్చు గాని పాపంగా ఎమ్మెల్యే అయినా ఇంకా ఎంతకాలమని ఎమ్మెల్యేగానే ఉంటాడు. తెలంగాణ మంత్రి అని విలిపించుకోవాలని బగ్గనే కాయసున్నదట. కాకుంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు వాస్తు దోషం ఉన్నది, గందుకే నీకు మంత్రి పదవి లేదని ఏవలో చెప్పిండ్రట. గట్ల చెప్పినాక ఇంకా ఆలస్యం చేసుడుంటదా? ఎంబట్నే దాన్ని ఏడి కార్కి కూలగొట్టించి మళ్ళా కొత్త గోడలు కడుతున్నారు. కాశీకోయినా గోషిలున్న శనేష్టం పోలేదన్నట్టు ప్రజల కోసం పనిచేయాలే, మంచి కార్యక్రమాలు చేసి పేరు తెచ్చుకోవాలే. అట్లయితే పదవులత్తాయి గాని గిట్ల వాస్తు కోసానికి బంగారం అసుంటి బంగ్లా నాగం చేస్తారా అని ఈ ముచ్చట తెలిసి చాలా మంది పబ్లిక్ కోపానికి అత్తున్నారు. ఇంతకు ఇదెక్కడి ముచ్చట్నో చెప్పలేదు కదా. మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం. ఈ మార్పులు చేపిస్తున్నది ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు. ఇక ఇదే రాజగోపాల్ రెడ్డి ఇదివరకు మాజీ సీఎం కేసీఆర్ కు వాస్తు పిచ్చున్నది, గందుకే సచివాలయం కూలగొట్టి కొత్తది కట్టిండని విమర్శలు చేసిండు. ఇప్పుడు ఆయన కూడా గదే పిచ్చితోని మార్పులు చేస్తున్నాడో ఏం కథను ఆయనకే తెలియాలి పోన్రి. అయినా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు పబ్లిక్ పైసలతోని కట్టించిన సర్కార్ ఆఫీసులను ఎవ్వల అధికారంలో కత్తే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటా పోతే ఏమన్నట్టు చెప్పుండ్రని పబ్లిక్ ఫైర్ ఇస్ ద ఫైర్ అవుతున్నారు. ఏమో పోన్రి ఈ లీడర్లు ఎన్నడు మారుతారో ఏందో. తెలంగాణలోన్న ప్రతి ఇంటింటికి మిషన్ భగీరథ పథకంతోని మంచినీళ్ళు ఇచ్చి తీరుతాం. నీళ్ళు ఇయ్యకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు కూడా అడగమని మాజీ సీఎం కేసీఆర్ సారు ఢంకా బజాయించి మరి చెప్పిండు కదా. ఇక అన్నట్టే చాలా పల్లెలకు నీళ్లు కూడా అందినాయి. కాకుంటే ఇప్పుడు కథ మారింది. ఎండాకాలం రాకముందే నీళ్ళ కష్టాలు ఎట్లున్నాయో చూద్దాం పాండ్రో పరి. చూస్తున్నారా తాగునీళ్ల కోసానికి ఎట్లా నినాదాలు చేస్తున్నారో. ఇదివరకు ఎండాకాలం వచ్చిందంటే చాలు అధికారులు లీడర్లు ఊళ్ళకు పోదామంటే బుగులు వడుదురు. ఏడ బిందెలు బకెట్లు అడ్డం పెట్టి నీళ్ల కోసానికి లొల్లికి దిగుతారోనని పోకపోదురు. కాకుంటే మిషన్ భగీరథ పథకం జయంగా చాలా వరకు నీళ్ల తిప్పలు తీరినాయి. కానిప్పుడు ఏమైందో తెలియదు గాని మళ్ళా నీళ్ల కష్టాలు షురువైన యాడాడ. నిర్మల్ జిల్లా ఖానాపూర్లున్న కొమురం భీం చౌరస్తాల గట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు మంచి నీళ్లు అత్తలేవట. అధికారులకు ఎన్ని మాటలు చెప్పినా
చెప్పినా పట్టించుకుంటలేరని చెప్పి ఇయాల ఇట్లా నిరసనకు దిగిండ్రు. ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 2 BH కాలనీలో ఇవాళ వాటర్ సమస్య ప్రధానంగా ఏర్పడింది. మరి సి బ్లాక్లకు సంబంధించినటువంటి ప్రజలందరితో కలిసి ఇప్పుడు ధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాము. ఆ తర్వాత C5 C6లో బోరు లేకపోవడం వల్ల ఇవాళ నీళ్ల కష్టాన్ని ప్రజలు ఎదుర్కొంటున్నారు. మరి నీళ్ల కష్టం తీర్చాలని చెప్పేసి కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి C5 C6లో సంబంధించినటువంటి గతంలో 3 బోర్లు అక్కడ వేస్తామని చెప్పేసి అధికారులు హామీ ఇచ్చారు. మరి మిషన్ భగీరథకు సంబంధించినటువంటి నీళ్లు కూడా వారం రోజుల నుంచి రాలేకపోతున్నాయి. మరి వారానికి ఒకరోజు ఆ మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నారు. రెగ్యులర్గా దాన్ని కనెక్షన్ చేసి అది ఇవ్వడంతో పాటుగా అక్కడ శాశ్వత పరిష్కారం కోసం వాళ్ళ కష్టం తీర్చడం కోసం అక్కడ బోర్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లీడర్లు అధికారులు ఇన్నరా వాళ్ళ తిప్పలేందో. మరిగా భోజనానికి చుట్టాలని పిలిచి బువ్వ పెట్టి కూరయ్యకుంటే ఎట్లుంటదో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి నీళ్ల సౌలభ్యం చేయకుంటే కూడా గట్లనే ఉంటది. అయినా ఎండాకాలం కూడా ఇంకా రాకముందే నీళ్ల తిప్పలు శురువైతే ఇక జోరు ఎండాకాలంలో వాళ్ళ పరిస్థితి ఎట్లుంటది చెప్పుండ్రి. ఇది ఇట్లుంటే గిది చూడుండ్రి. ఓ దిక్కు జలమండలి అధికారులేమో నీళ్లకు కొరత లేకుండా సరఫరా చేస్తున్నాం అంటున్నారు. కాకుంటే పట్నంలున్న చాలా ఏరియాల్లో మాత్రం ఇప్పుడే నీటి కష్టాలు చురువైనాయి. నిజాంపేట్ బండారి లేఅవుట్ల మంచినీళ్లు జాలక తిప్పలయ్యే వరకు ఇట్లా ట్యాంకర్లతోని నీళ్లు తెచ్చుకుంటున్నారు. చలికాలంలోనే గిట్లుంటే ఇక ఎండాకాలంలో మా పరిస్థితి ఎట్లుంటదోనని భయపడుతున్నారట. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు జర ఎండాకాలం రాకముందే నీళ్ల తిప్పలు తీరువుండ్రి. ఈ ఏడు కాలం కూడా మంచిగానే అయింది కాబట్టి కనీసానికి తాగునీళ్ల కరువు లేకుండా చూడు. తాగనీకి నీళ్లు లేకుంటే జనాలు ఎట్లా అండుకుంటారు, ఏం తింటారు, ఏం కథ. జర ఇప్పటికైనా తాగునీళ్ల ముచ్చట మీద ఓ నజరేసి పట్నంల పల్లెల్లా అని తేడా ఏం లేకుండా తెలంగాణలో ఎక్కడ తిప్పలు లేకుండా చూడుండ్రి. లేకుంటే మీకే బద్నామత్తది. కాబట్టి జర చూసుకోండ్రి. అధికారంలోకి రాకముందు ఒక లెక్క, అధికారంలోకి వచ్చినాక ఒక లెక్క అన్నట్టే ఉన్నది ఏపీలో కొంతమంది నాయకుల పరిస్థితి చూస్తుంటే. ఎట్లనే చేసి అధికారం చేత పట్టాలని 3 పార్టీలు కలిసి పోటీ చేసి బంపర్ విక్టరీ కొట్టినాయి కదా. ఇక అనుకున్నట్టే నాయకులు పదవులు కూడా పంచుకున్నారు. కాకుంటే ఇప్పుడు కథ మారుతున్నది. కొంతమంది నాయకుల మాటలు వింటుంటే కూటమి ఉంటదా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. గీ డౌటు నాకొచ్చింది కాదుల్లో. ఇగో గీ లీడర్ల మాటలు గట్లున్నాయి. మరి నుండ్రేందో లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత కొట్టి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా? వేళ పార్టీకి వెన్నెముగ్గుగా నడిచాడు. అలాగే మొట్టమొదటిసారిగా 50 లక్షల మెంబర్షిప్ చేశాడు, ఆన్లైన్ మెంబర్షిప్. రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని నడిపించాలి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు నడిపించగలరో సత్తా ఉన్న నాయకుడు ఎవడంటే లోకేష్. మొన్న టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులు రెడ్డి, నిన్న వర్మ, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ, ఇవాళ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఇట్లా టీడీపీ సీనియర్ లీడర్లు ఒకరెనుకోగలు మంత్రి లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు కదా. ఇక ఈ ముచ్చట్లాటు జనసేన పార్టీ లీడర్లు కూడా హుషారే అవుతున్నారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ ఏమన్నాడో ఇనుండ్రి. వాళ్ళ కోరిక డిప్యూటీ సీఎం చేయాలని నారా లోకేష్ గారు కోరుకుంటూ తప్పుగా ఏ పార్టీ నాయకుడిని హోదాలో చూడాలనో, వాళ్ళ కార్యకర్తలు ఒక నాయకుడు హోదాలో చూడాలనో వాళ్ళ కోరికడం తప్పు కాదు, మంచిది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది, ఆయన ఒక హోదాలో చూడాలని మాకు కోరుకుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చూడాలని 10 ఏళ్లకి జనసేన పార్టీ కోట్లాది మంది కార్యకర్తలు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన కులాలు కూడా కోరుకుంటారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చూడాలనేసి. కాబట్టి మాకు కోరికుంటుంది, కోరికలు అందరికీ ఉంటాయి. వాళ్ళ కోరికను బహిర్గతం చేస్తారో మేము చెప్పలేకపోయాం అంతే. అవు కిరణ్ అన్న అంటున్నది కూడా వాజీ ముచ్చట్నే. ఏ పార్టీ కార్యకర్తలకు వాళ్ళ నాయకుడు పెద్ద లీడర్ కావాలనే ఉంటది. సైకిల్ పార్టీ కార్యకర్తలకు లోకేష్ సీఎం డిప్యూటీ సీఎం కావాలని ఉంటే, ఇటు గిలాస పార్టీ నాయకులకు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఉంటది. అందుకే ఇట్లా 2 పార్టీల నాయకులు ఒకరికంటే ఒకరు ఎక్కువ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుండే వరకు టీడీపీ హైకమాండ్ లీడర్లను మందలిచ్చింది. అత్యుత్సాహంతో ఎవరు మాట్లాడకుండ్రి, పదవులైనా ఏ ముచ్చటైనా కూటమి నాయకులు కూకుని మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటారు గాని మీరు మాత్రం మాట్లాడద్దని గట్టి వార్నింగ్
వార్నింగ్ ఇచ్చిరట. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కు ప్రాధాన్యత పెరిగింది. రాష్ట్రానికి అమిత్ షా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కు కుర్చీ తెప్పించి మరి పక్కపంటి కూకుండా పెట్టుకునే వరకు ఆ పరపతి తక్కువ చేయాలనో లేకుంటే ఇంకేం కారణమో తెలియదు గానీ కొంతమంది కావాలనే ఇట్లా చేస్తున్నారు. అయినా లోకేష్ ను డిప్యూటీ సీఎం చెయ్యుండ్రి, దాంట్లో తప్పేం లేదు. కాకుంటే పవన్ కళ్యాణ్ సీఎం చెయ్యూరని కొందరు జన సైనికులు అంటున్నారు. చూడాల మరి జనసేనాని దీని మీద జన సైనికులకు ఏం మెసేజ్ ఇస్తాడో. అరెరెరెరెరే ఏం మనుషులు మోపైనరుల్లా మాట మాట్లాడితే మోసం, చేత చేసిన మోసమే అన్నట్టున్నది నిన్నయాల పరిస్థితి చూస్తుంటే. ఇక ఈ మోసాలు మనుషులని అనుకుంటే ఇప్పుడు దేవుళ్ళని సుతం మోసం చేస్తున్నారు కొందరు కంత్రిగాళ్ళు. అగో దేవుణ్ణి మోసం చేసేంత మోతెవర్లు ఉన్నారా అని అంటారా? ఎందుకు లేరు? ఇగో గిడ కొందరు ఏం చేసిండ్రో చూడుండ్రి. దేవుణ్ణేదో మోసం చేసిండ్రన్న ముచ్చటని చెప్పి గీ 500 రూపాయల నోట్లను చూయిస్తున్నారేందని అనుకుంటున్నారా? ఇవి అసలు నోట్లు కావు, నకిలీ నోట్లు. ఎవలో పుణ్యాత్ములు వీటిని దేవుని హుండీలేసిండ్రు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చద్మల్ తాండాల జరిగిన భోగ్ బండార్ జాతర్లా గీ 500 రూపాయల దొంగ నోట్లను హుండీలేసిర్రట. ఇక ఆ హుండీలున్న పైసలను లెక్కిస్తుంటే 1.5 కోటి దాకా ఆమ్దానొచ్చిందట. కాకుంటే దాంట్లోనే గీ దొంగ నోట్లు గానొచ్చే వరకు ముచ్చట పోలీసోళ్లకు చెప్తే విచారణ చేస్తున్నారట. అరే ఏం బద్మాషిగాళ్ళు మోపైనరుల్లా నెరీ దేవునికి దొంగ నోట్లిచ్చి మొక్కు తీర్చుకున్నారంటే వాళ్ళనేమనుడు చెప్పుండ్రి. ఒడ్డు దాటేదాకా ఓడమల్లన్నా, ఒడ్డు దాటినాక బోడమల్లన్నా అనే సామెత గిసుంటోళ్ళని చూసే పుట్టింది కావచ్చు. పోన్రి దేవుడు మా కోరిక తీర్చిండు, ఇప్పుడు ఏ నోట్లయితే అంది అన్న కాడికి పైసలు హుండీలేసినవా లేదా అనుకున్నారు కావచ్చు. గందుకే గిట్ల దొంగ నోట్లను హుండీలేసిండ్రు. అయినా గిట్ల డంబి మొక్కులు తీర్చుకునేటోళ్ళ కోరికలను దేవుడు కూడా తీర్చినట్టే చేసి మళ్ళా కష్టాల పాలు చేస్తాడని అంటున్నారు ఈ దొంగ నోట్ల ముచ్చట తెలిసిన అక్కడి జనాలు. ప్రయాగ్రాజు మహాకుంభమేళ నాగసాధువులు. ఇప్పుడు ఏ ఇద్దరు మనుషులు ఎదురుపడ్డా గీ ముచ్చట్లే మాట్లాడుకుంటున్నారులా. అంతెందుకు ఇంటర్నెట్ లో కూడా మొత్తం మహాకుంభమేళ గురించే దునియాలున్న చాలా మంది జనాలు ఎతుకుతున్నారట. ఇప్పటికే 2-3 కోట్ల మంది దాకా పోతే చాలా మంది ఎప్పుడెప్పుడు పోయి పుణ్యస్నానాలు చేద్దామా అని ఆలోచనలు చేస్తున్నారు కదా. ఇక మనుషులే కాదు పుణ్యస్నానాలు చేయనీకి ఇంకేమొచ్చినాయో చూద్దాం పాండ్రి. వారెవ్వా ఆ పచ్చులట్లా ఎగురుకుంటా పోతుంటే భలే సంబురం అనిపిస్తున్నదిలే. మన కొల్లేరుకు వలసొచ్చే సైబీరియా పక్షులే మీకు యాదికొచ్చినాయి కదా. అవి సైబీరియా నుంచి వలసొచ్చిన పక్షులే. కాకుంటే ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభ స్నానానికి వచ్చినాయి. భక్తులతో నట్టుగా అవి సుతం పుణ్య స్నానాలు చేస్తుండే వరకు అక్కడికొచ్చిన భక్తులు వాటిని చూసి ఖుషి అవుతున్నారట. ఇక కొంతమంది భక్తులు అవిటికి రొట్టె ముక్కలు బిస్కెట్లేసి కడుపు నింపుతున్నారట. మొత్తానికైతే ఈ కుంభమేళ ఆఖరయ్యే వరకు ఏందక్కో 50 కోట్ల మంది దాంకత్తారని అంచనాలు గడుతున్నారన్న ముచ్చట్లు ఇనత్తున్నాయి కదా. ఇప్పుడిట్లా పచ్చులు సుతం లచ్చల కొద్దచ్చే వరకు పుణ్యం మనుషులకే కాదు పచ్చులకు సుతం కావాలి కదా. గందుకే అవి సుతం 1000 కిలోమీటర్లకెంచి అచ్చి మరీ తానాలు చేసి పోతున్నాయని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరిగా పబ్లిక్ చూస్తున్నారు కదా. అన్ని ఏరియాలకెంచి రైల్వే శాఖోళ్లు రైలు బండ్లు నడుపుతున్నారట. విమానాల డిపోలున్న కాడ నుంచి ప్రత్యేకించి విమానాలు సుతం దోలుతున్నారట. అటు ఉత్తరప్రదేశ్ సర్కారు ఇటు సెంటర్ సర్కారు కూడా పెద్ద మొత్తంలో మహాకుంభమేళకు ఏర్పాట్లు చేసినాయి కాబట్టి మీరు కూడా వీలు చూసుకొని పైలంగా పోయిరాన్రి. ఏమంటున్నాం సరేనా? ఈ సోషల్ మీడియా సల్లగుండా ఒక్కొక్కరు ఏండ్లకేళ్లు కష్టపడ్డారా అని పేరు కొంతమందికి రాత్రికి రాత్రే వస్తున్నది. గా నడుమ కచ్చబాదం అని పాటలు పాడుకుంటా పల్లీలు అమ్ముకుంటే అది ఎంత వైరల్ అయిందో ఎరికే కదా. ఇక అట్లనే పాటలు పాడుకుంటా బేబక్క కూడా మస్తుగానే వైరల్ అయింది. ఇక కుర్చీ మడత పెట్టి అన్న తాత గురించి అయితే తెల్వనోళ్ళు లేరు. అట్లాగిప్పుడు కుంభమేళలో కూడా ఒక చెల్లె బగ్గనే ఫేమస్ అయింది. కాకుంటే ఏందమ్మా గట్ల నడిమిట్లనే ఆపిను గా ముచ్చటెందు పురాగా చెప్పు అనబోతున్నారా? చలో వార్త అంది మీరే చూడండి. సోషల్ మీడియాను బగ్గా వాడేటోళ్లకు గీ షెల్లె ఎరకై ఉంటది. చూస్తుంటే ముద్దుగానేగా అనత్తున్నది. మరింతకు ఈ షెల్లెకేమైందని మన రచ్చబండ ముచ్చట్లకు తీసుకొచ్చిండ్రని ఆలోచనలు చేస్తున్నారా? ఆమెకేం కాలేదు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళల దండలమ్ముతున్న మోనాలిసా అనే గీ షెల్లె వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయింది. ఆమె వీడియోను 15 మిలియన్ల మంది చూసిండ్రట. ఇంకేంది రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్ట్ అయ్యే వరకు చాలా మంది ఆమెను దేవులాడుకుంటూ వచ్చి మరీ సెల్ఫీలు వీడియోలు తీసుకుంటున్నారట. కాకుంటే దీంట్లో
దండలు కొనేటోళ్ళు తక్కువ, ఫోటోల కోసానికి ఎగబడేటోళ్ళు ఎక్కువ అయ్యే వరకు గిరాకీ మొత్తం దెబ్బతిన్నదట. ఇట్లయితే ఫాయిదా ఉండదని చెప్పి మోనాలిసా నాయన ఆ షెల్లెను మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లుండే ఇంటికి పంపిండట. ఈ ముచ్చట్ను కూడా సోషల్ మీడియాలో పెడితే పాపం జనాలు బగ్గత్తరు 10 రూపాయలు సంపాదించుకోవచ్చు అనుకుంటే అనవసరంగా వైరల్ చేసి అసలు ఉపాధే లేకుండా చేసిండ్రని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరి లేకుంటే ఏందుల్లా ఆ షెల్లె జాతరయాల 4 రూపాయలు ఎన్కేసుకుందాం అనుకుంటే ఇప్పుడు అసలుకే ఎసరొచ్చినట్టు అయింది. పల్క ఫోన్లు వచ్చిన కాడికేంచి దునియాల ఎక్కడ ఏం జరిగినా క్షణాలనే అందరికి ఎరకైతున్నది. ఇక ఇంటర్నెట్ కూడా అగ్వకే దొరుకుతుండే వరకు ప్రతొక్కళ్ళు నిడిచిపెట్టకుండా అన్నిటి గురించి దేవులాడుతున్నారు. అట్లా మట్టిల మాణిక్యాలు ఎక్కడున్నా ఇప్పుడు దునియా మొత్తంలో మస్తు ఫేమస్ అయిపోతున్నారు. కాకుంటే కొందరికి అది వరమైతే ఇంకొందరికి శాపమైతున్నది. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే కొమురెల్లి మల్లన్న జాతర జరుగుతున్నది కదా, ఇక ఆడ ఒక మహిళా యూట్యూబర్ రచ్చ చేసింది. మందు మత్తులో ఏం చేస్తున్నారో కూడా సోయి లేకుండా బూతులతో రెచ్చిపోయిండ్రు. జాతరయాళ్ళ వీడియో తీస్తుంటే అక్కడున్న భక్తులకు తక్లీఫ్ అయిందట. దాంతోని భక్తులు వీడియో తీసుడుకు అడ్డు చెప్పే వరకు ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటా దాడికి దిగిండ్రు. మల్లన్న జాతర కాడికి తాగచ్చుడేంది, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడున్న భక్తులు పోలీసులను డిమాండ్ చేసిండ్రు. చూస్తున్నారా, ఒక్కసారి కొంచెం ఫేమ్ రాగానే కొందరు ఎట్లా చేస్తుంటారో ఏందో ఏమో పోన్రి, కొందరు పిచ్చి కథలు గిట్లుంటాయి. ఇక ఇవుల్లా ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్గా ఉన్నాయిలే. దినాం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లన్నీ దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ ను మరవకుంటే చూస్తూనే ఉండుండ్రే. సరే ఉంటాం మళ్ళా, నమస్తే.